ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత దిల్ రాజు చేసే ప్రమోషన్లు మామూలుగా ఉండవు. అయితే ఈ శనివారం మే 25 విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యూ డేర్ విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ది ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో ఆయన చూపించిన కాన్ఫిడెన్స్, చెప్పిన మాటలు అన్ని రిజల్ట్ వచ్చాక నీరు గారిపోయాయి. యావరేజ్ అయినా ఫీల్ అయ్యేవారు కాదేమో కానీ మరీ దారుణంగా ఫ్లాప్ కావటం ఊహించలేదు. అందుకే లవ్ మీ కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే సక్సెస్ అయ్యాక మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కాబోలు. లవ్ మీ తీసిన ఆయన కూతురే అయినప్పటికీ నిర్మాణ తదితర వ్యవహారాలన్నీ రాజుగారే దగ్గరుండి చూసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆశిష్ మాట్లాడుతూ మూసుకున్న థియేటర్లన్నీ దీంతో తెరుచుకుంటాయని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. దిల్ రాజు మాత్రం రాజకీయ నాయకులకి జూన్ 4 ఎలాగో మాకు మే 25 అలా అని టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇవాళ మహేష్ బాబుతో ఎక్స్ వేదికగా ఓ పాటను రిలీజ్ చేయించారు. కీరవాణి సంగీతం ఆశించిన స్థాయిలో బస్ తేలేకపోవటం లవ్ మీకి ప్రతికూలంగా మారింది. పైగా వైష్ణవి చైతన్య బ్రాండ్ కూడా ఏమంత పని చేయటం లేదు. ఇవన్నీ గమనిస్తే మొదటి రోజు షోలయ్యాక పబ్లిక్ టాక్, రివ్యూలు చూసాకే దిల్ రాజు దీని గురించి స్పీడ్ పెంచుతారని అనుకోవచ్చు. గత ఏడాది బలగంకి ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మధ్య హారర్ టచ్ ఉన్న సినిమాలు ఎక్కువే వచ్చాయి. మా ఊరి పొలిమేరా 2, విరూపాక్ష, ఓం భీమ్ బుష్, మంగళవారం, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇలా చెప్పుకోదగ్గ కౌంట్లోనే బాక్స్ ఆఫీసును పలకరించాయి. వీటిలో వర్కౌట్ అయినవే ఎక్కువ. మరి దెయ్యాలను ప్రేమించే పాయింట్తో వచ్చిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఏ కేటగిరీలో వస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.